ఒకప్పుడు ఆ కాలేజీలో సీటు పొందాలంటే టాప్ ర్యాంక్ వస్తేనే సాధ్యమయ్యేది. కానీ నేడు ఆ కాలేజీ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు నిపుణులైన మైనింగ్ ఇంజనీర్లను అందించిన ఈ కాలేజ్ నేడు ఉనికి కోసం పోరాడుతోంది. రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు పొందిన కొత్తగూడెం మైనింగ్ కాలేజీలో విద్యాబోధన కుంటుపడుతోంది. అద్భుతాలు సృష్టించిన కాలేజీ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రముఖ కొత్తగూడెం మైనింగ్ కళాశాల రోజురోజుకు ప్రాధాన్యత కోల్పోతోంది. 1978లో సింగరేణి సహకారంతో కొత్తగూడెం ఏరియాలో మైనింగ్ కాలేజీ నిర్మించింది సర్కార్. కొంతకాలం తర్వాత ఈ కాలేజీని కొత్తగూడెం పాల్వంచ అటవీ ప్రాంతంలోకి తరలించారు. ఆ తర్వాత ఈ కళాశాలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెంగా గుర్తింపు వచ్చింది. ఈ కాలేజీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ప్రతి బ్యాచ్ లో 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మైనింగ్, ట్రిపుల్ సిఎస్సి, ఐటీ గ్రూపులుండగా ఒక్కొక్క గ్రూప్ లో 60 మంది ఉంటారు. మొత్తం 4 ఏళ్లకు కలిపి 1200 మంది విద్యార్థులున్నారు. వారిలో 638 మంది విద్యార్థులు కాలేజీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. రోడ్ కనెక్షన్ ఎట్లాగా ఉంది? సింగరేణికి సంబంధించిన హెడ్ ఆఫీస్ మన దగ్గరే ఉంది. హెవీ వాటర్ ప్లాంట్ కూతవేడు దూరంలోనే ఉంది. మనకి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. సింగరేణి కాలేజ్ హెడ్ ఆఫీస్ మన దగ్గరే ఉంది. మన దగ్గరికి మన వాళ్ళు ఇక్కడ మైనింగ్ సింగరేణి కాలేజ్లో పనిచేసే మైనింగ్ ఇంజనీర్లు అందరూ దాదాపు 45 నుంచి 50% పిల్లలు మన దగ్గర చదువుకున్న పిల్లలే ఉన్నారు. అటు జెన్కోలో, టీఎస్ జెన్కోలో కానీ, ట్రాన్స్కోలో కానీ, లేకపోతే ఎన్పిడిసిఎల్లో అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసే ఇంజనీర్లు అందరూ మన దగ్గర చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతానికి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని వేల ఉద్యోగాల్ని ఇక్కడ క్రియేట్ చేయగలిగే అవకాశం వస్తుంది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ కాలేజ్లో గతంలో సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ కొట్టాల్సిందే. అప్పట్లో ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో మైనింగ్ విద్యను అందించేవారు. కానీ ఇప్పుడు క్లాస్ రూమ్లు, ప్రాక్టికల్ రూమ్లు, డైనింగ్ హాల్, ఇండోర్ స్టేడియం, హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కాలేజీలో అంతర్గత రోడ్లు కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు విద్యార్థులు. ఇక 2003 నుంచి 2013 వరకు ఈ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యతో పాటు ఎంబీఏ, ఎంసీఏ గ్రూపులుండేవి. క్రమేపీ ఈ గ్రూపుల్లో అడ్మిషన్లు తగ్గడంతో 2 గ్రూపులను రద్దు చేశారు అధికారులు. ఈ యొక్క ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది ఆల్ ఓవర్ ఇండియాలోనే నెంబర్ 1 యూనివర్సిటీ. సో ఫస్ట్ ఇదే యూనివర్సిటీ, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెంలో, మన భద్రాద్రి కొత్తగూడెంలోనే ఉంది. సో ఇక్కడ ఇది తొందరగా అయిపోతే మాత్రం ఇక్కడ ఓన్లీ మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ది ఫస్ట్ యూనివర్సిటీ అవుతుంది. సో చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ అయినందుకు. సో తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఇది తొందరగా చేయాలి అని చాలా కృతజ్ఞతతో మా పిల్లలు అందరం అడుగుతున్నాం సార్. మైనింగ్ కాలేజీని ఫారెస్ట్ ఏరియాలో ఏర్పాటు చేయడంపై మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. కాలేజీలో చేరేందుకు విద్యార్థులు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. క్లాసులకు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని కాలేజీలో చేరలేదు. దీంతో విద్యార్థులను క్లాసులకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది సింగరేణి. ఇక 45 ఏళ్ల ఈ కాలేజీలో గతంలో 33 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 100 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండేవారు. ప్రస్తుతం 9 మంది అధ్యాపక సిబ్బంది, 7 కాంట్రాక్ట్ ఉద్యోగులు, 44 మంది అధ్యాపకేతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. లైక్ ల్యాబ్స్ ఫుల్ఫిల్మెంట్ ఉండగా హాస్టల్స్ అవన్నీ ఉంటే అందరికీ యూజ్ అవుతుంది. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా బాగా క్లాసెస్ జరుగుతాయి. కాకపోతే అందరు ఫుల్ఫిల్మెంట్ అంటే క్లాసెస్ అనేవి ఫుల్ఫిల్మెంట్ కాబట్టి టీచింగ్ స్టాఫ్ ఉండాలి. నాన్ టీచింగ్ స్టాఫ్స్, ల్యాబ్స్ అవన్నీ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది మా కాలేజ్కి. ఈ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు జిల్లా మంత్రి తుమ్మల. కొత్తగూడెం ప్రాంతం అనేక పరిశ్రమలకు నిలయం. సింగరేణి ప్రధాన కార్యాలయం, బొగ్గు గనులు, నవభారత్ వెంచర్స్, జెన్కో వంటి పరిశ్రమలున్నాయి. ఈ కాలేజీని యూనివర్సిటీగా మారిస్తే పరిశ్రమల వృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యూనివర్సిటీ చాలా గొప్పదండి. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అంటే ఫస్ట్లో అంటే అందరికీ కనబడదు, బట్ ఇది చాలా లోపలిగా ఉంది కాబట్టి ఎవరికి యూనివర్సిటీ తెలియదు. ఫస్ట్ నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఇక్కడ ఐఐటీస్లో చదివిన ఫ్యాకల్టీస్ ఉన్నారు అందరూ. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే తెలంగాణలోనే బెస్ట్ కాలేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే అదొక మాకు ప్రివిలేజ్గా ఉంటుంది. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఉండడంతో భవిష్యత్తులో విద్యార్థులకు అన్ని వసతులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. యూనివర్సిటీగా మార్చితే మాస్టర్ పిహెచ్డి, భూగర్భ శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ వంటి కోర్సులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.